Good morning, everyone. Welcome to Nilagiri YouTube classes. Already told you valuation of goodwill problems is completed already. Totally 10 problems already explained to you. Now going to valuation of shares. Already valuation of goodwill is completed. Now valuation of shares. What is the first of valuation of shares? మరి షేర్స్ని ఎలా మనం వాల్యూట్ చేయాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ పీపుల్ పర్చేస్ అండ్ సెల్ షేర్స్ ఫర్ మెనీ రీజన్స్ కోసం మనం ఇక్కడ సేల్ చేస్తుంటాం అండ్ పర్చేస్ చేస్తుంటారు ఇక్కడ ప్రజలైన వారు. దెన్ సమ్ పర్చేస్ షేర్స్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఆఫ్ సర్ప్లస్ మనీ విచ్ కెన్ ఈజీలీ కన్వర్ట్ టు ఇంటూ క్యాష్ వెన్ ఎవర్ ద నీడ్ అరైజెస్. సార్ ఇక్కడ సమ్ పర్చేస్ షేర్స్ ఆర్ ఇన్వెస్టెస్, కొందరు పర్చేస్ చేస్తారు ఇన్వెస్ట్ చేయడానికి, షేర్స్ని ఇష్యూ చేస్తారు అండ్ సర్ప్లస్ అంటే ఇక్కడ మిగులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, నెక్స్ట్ సార్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్. ఇక వాల్యుయేషన్ ఆఫ్ షేర్ ఈచ్ పర్ షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈచ్ పర్ షేర్ అది ఎవరెంత తీసుకొచ్చారు, ఎవరెంత షేర్ అది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సార్ మరి ఇక్కడ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్లో వీళ్ళకి ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్, వీళ్ళకి డివిడెండ్ అనేది మనకు పే చేస్తాం. నెక్స్ట్ గోయింగ్ టు వాల్యుయేషన్ ఆఫ్ షేర్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్. మరి స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ ద ప్లేస్ వేర్ షేర్స్ ఆర్ ఎక్స్చేంజ్ బై ప్రాసెస్ పర్చేస్ అండ్ సేల్స్ త్రూ ద బ్రోకర్స్. ఈ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో బ్రోకర్స్ ఉంటారు, ఇంటర్మీడియట్స్ ఉంటారు. వీళ్ళ షేర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. స్టాక్ ఎక్స్చేంజ్ అని నేను ఆల్రెడీ టోల్ యూ ఫస్ట్ ఇయర్ బిగినింగ్ క్లాసెస్. ఎన్ఎస్సి బిఎస్ఎన్ కూడా చెప్పిన. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వీళ్ళు ప్రైస్ లెవెల్ ఎలా ఉంటుంది, వీళ్ళు పెట్టే పర్చేస్ ఏం ఇష్యూ చేస్తారు, ఏం పర్చేస్ చేస్తారు వీళ్ళు షేర్స్ని, దాని గురించి చెప్పిన. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, ఇన్ఫార్మ్ టు అనాలిటిక్ ఒకటి ఇచ్చిండు, ఇన్ఫార్మ్ స్పెక్యులేటర్స్ అండ్ యూనిఫామ్ స్పెక్యులేటర్స్ అండ్ ఇక్కడ 3 పాయింట్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ యొక్క వాల్యుయేషన్ ఆఫ్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ గోయింగ్ టు నీడ్ ఫర్ వాల్యుయేషన్. మరి ఇక వాల్యుయేషన్ సంబంధించిన అవసరాలు ఏముంటాయి సార్? ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్ జనరల్లీ కోటెడ్ ఇన్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఫర్ ఆర్డినరీ ట్రాన్సాక్షన్ ప్రైజెస్ అండ్ ప్రివైలింగ్ ఇన్ ద స్టాక్ అండ్ ఎక్స్చేంజ్ మే బి టేకెన్ ప్రాపర్ వాల్యూ. మనకి ఇక్కడ వాల్యుయేషన్ చేయాలంటే ఫస్ట్ ప్రాపర్ వాల్యూ అనేది కంపల్సరీ, షేర్ యొక్క ప్రాపర్ వాల్యూ అనేది కంపల్సరీగా అవసరం. ఓకే స్టూడెంట్స్, సెకండ్ పాయింట్ చూడండి, ద షేర్ ఆఫ్ ది ప్రైవేట్ కంపెనీస్ ఆర్ నాట్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్, హెన్స్ ద కెనాట్ బి డెల్ట్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్, దే ఆర్ బాట్ ద సోల్డ్ సబ్జెక్ట్. ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ఫ్రీలీ ట్రాన్స్ఫర్ and cannot dealt in the stock exchange and bought and sold subject. సార్ ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఫ్రీలీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, బట్ కానీ ఇక్కడ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అంటే ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైస్ బ్యాగ్ ఉంది, నేను ఒక రైస్ బ్యాగ్ నాకు డబ్బులు ఇవ్వాలి సార్, నాకు డబ్బులు మనీ అవైలబుల్ లేదు, ఒక స్టాక్ సంబంధించి ఒక రైస్ బ్యాగ్ ఇస్తే దానికి వాల్యూ 2000, దానికి అయిపోద్ది, బ్యాలెన్స్ అయిపోతుంది అట్లా అనమాట ఎగ్జాంపుల్. నెక్స్ట్ గోయింగ్ టు ఇక్కడ చూడండి, ఆ పాయింట్స్ అవసరం లేదండి, ఇప్పుడు మనకి లాంగ్ వే అవుతుంది. అలా ఇప్పుడు ఏంటంటే మన యూట్యూబ్ క్లాసులు కావాల్సి ఇటు ఎన్ని చెప్పుకున్నాం అనుకో, ఇప్పుడు టైం కూడా సరిపోదు. ఓకే, మనకి ఫిజిక్స్ క్లాసులు అయితే క్లారిటీగా ఉంటుంది. ఇంకా నేనంటే దాని యొక్క కంటెంట్ అని చెప్తున్నా, అదేం లేదు, నేను కంటెంట్ షేర్స్ అంటే చెప్తున్నా. నేను వాల్యుయేషన్ ఆల్రెడీ మీకు టోల్డ్ యూ ఫస్ట్ ఇయర్లోనే నేను చెప్పిన, సెకండ్ ఇయర్లో కూడా చెప్పుకొస్తున్నా, అవసరం లేదు. నెక్స్ట్ ఫ్యాక్టర్ అఫెక్టింగ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. అందులో ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ వాల్యూ ఆఫ్ షేర్స్లో ఫస్ట్ వన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, ఎర్నింగ్ కెపాసిటీ ఆర్ ప్రాఫిటబిలిటీ అండ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ yield expected by investor and industry to which the firm belongs. 3 types of affecting factors valuation of shares. Next going to methods of valuation of shares. Sir, methods of valuation are classified as a net assets based in the instinctive value or assets banking and methods and break up value. First one net assets method, then earning capacity or yield basic and market value, then dual method or fair value method. These are all 3 types of methods of valuation of shares. All of you wrote down the methods of the valuation of shares, don't forget that. Next going to the balance slip, the amount of available to equity shares. This is format of the
valuation of shares. Next to valuation of shares, all of you write down the format of shares. Next, going to partially paid up share. For like that, starting business and partially and fully and షేర్స్ ఇన్వెస్టర్ తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు తీసుకొచ్చిన పార్షియల్గా ఎంత తీసుకొచ్చారు, ఫుల్లీగా ఎంత తీసుకొచ్చిన దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. దెన్ పార్షియల్లీ పేడ్ అప్ షేర్స్, ఇఫ్ దేర్ ఆర్ బోత్ ఫుల్లీ కాల్డ్ అండ్ పేడ్ అప్ షేర్స్ అండ్ పార్షియల్లీ కాల్డ్ అండ్ పేడ్ అప్ ఈక్విటీ షేర్స్. ఓకే, దీస్ ఆర్ partially paid up shares. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ గోయింగ్ టు ఇందులో ఫస్ట్ వన్ చూడండి, ఫార్మేటింగ్ స్కీమ్ ఆఫ్ అమాల్గనేషన్. ఇక్కడ అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుంటుంది. నెక్స్ట్ అక్వైర్ మెజారిటీ షేర్స్ అండ్ కంట్రోలింగ్ ద కంపెనీ. అండ్ వెన్ దేర్ ఈజ్ ఏ లిక్విడేషన్ అంటే సేల్ చేయడం. ఇక్కడ ఒక అమాల్గనేషన్ సంయోగం అంటే మెర్జ్ చేసుకోవడం, అంటే ఒక కంపెనీ మన కంపెనీలో మెర్జ్ కలుపుకోవడం అన్నమాట. ఓకే, దెన్ గోయింగ్ టు yield basics are earning basics are market value methods, and valuation based are rate of return. The term rate of return here means returns which shareholders and earns on investment. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఎర్న్ చేసిర్రు, ఎంత ఎక్స్ప్రెస్ చేసిర్రు అని కూడా మనం ఇక్కడ వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక. నెక్స్ట్ గోయింగ్ టు ఆల్ ఆఫ్ యూ వాల్యుయేషన్ ఆఫ్ బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ రిటర్న్స్. నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్స్ కంపల్సరీ రాసుకోండి. దెన్ వాల్యుయేషన్ ఆఫ్ బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎర్నింగ్స్, ఈ ప్రిన్సిపల్ కూడా రైట్ డౌన్ చేసుకోండి. ఈ ప్రిన్సిపల్స్ మీకు వస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను ఆల్రెడీ మీకు చెప్పిన వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్లో కూడా ప్రిన్సిపల్స్ వస్తేనే అండ్ వాటికి సంబంధించిన ఫార్మాట్ వస్తేనే మీకు ఏం మైనస్ చేయాలా లెస్ చేయాలా వస్తేనే మీకు ప్రాబ్లమ్స్ అనేవి క్లారిటీగా అర్థమవుతాయి. మీకు ఒకవేళ రాకపోతే అర్థం కాదు, ఇప్పుడు చెప్తున్నా. అంటే యూట్యూబ్ క్లాస్ చూడాలి, కంపల్సరీగా వినాలి, లిజన్ కేర్ఫుల్లీ. ఏంటంటే మీకు అర్థం. మళ్ళీ చెప్పాలంటే చెప్పాలమ్మా, ఇప్పుడే చెప్తున్నా. వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్. ఓకే స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ రైట్ డౌన్ ద నోట్స్ and principles and definitions.